కాబట్టి ఇదిగో భృతుంగ పర్వతం, ఇక్కడ శిబి చక్రవర్తి గొప్ప యజ్ఞం చేశాడు. ఆ శిబి చక్రవర్తి ఆనాడు కాదు, తన యొక్క ఔదార్యము చేత ఎప్పటికీ స్మరించగలిగినటువంటి మహానుభావుడయ్యాడయా ధర్మరాజా అన్నాడు. ఎప్పటికీ స్మరించవలసిన వాడయ్యాడా శిబి చక్రవర్తి, ఈ పర్వతం మీద యజ్ఞం చేశాడా? ఏది 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 నాకు ఒక్కసారి ఆ శిబి చక్రవర్తి గురించి చెప్పండి అన్నాడు. అలా అడిగేవాడు ఉన్నాడు కాబట్టి భారతం వచ్చిందండి. అడిగేవాడు లేకపోతే అసలు రామస మహర్షిని ధర్మరాజు గారు ఇవన్నీ అడగకుండా అబ్బా చాలేదురు కాసేపు రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం అన్నాడు అనుకోండి, ఇంకా భారతం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఉత్సాహం ఉంది కాబట్టి భారతం వచ్చింది. కాబట్టి ఆ శిబి చక్రవర్తి గురించి చెప్తున్నాడు రోమస మహర్షి. ఒకానొక సమయంలో ఆయన సభ తీర్చి ఉన్నాడు శిబి చక్రవర్తి. ఎవరికి ఏది కోరితే అది దానం చేస్తాడు. పరమధర్మమూర్తి, ధర్మ వివక్ష ఉన్నవాడు. ఈ మాట నేను అన్నప్పుడు ఎవరికి ఏది పడితే అది దానం చేస్తాడు అంటే సమాజాన్ని పాడు చేసే వాళ్ళకి పనికొచ్చేవి కూడా దానం చేస్తాడని కాదు దాని అర్థం. దొంగలు వచ్చి బాగా పదునైన కత్తులు 4 ఇద్దరు రాత్రి పొడి చేసి దొంగతనాలు చేస్తామంటే దానాలు చేస్తాడని అర్థం చేసుకోకూడదు. దానము ధర్మబద్ధం. అందుకే దానము చేసినప్పుడు ధార్మికంగానే చెయ్యాలి, ఇచ్చినప్పుడు యోగ్యునకే ఇవ్వాలి. అది పుచ్చుకోవడానికి అర్హుడనుకున్న వాడికి ఇవ్వాలి తప్ప అది పుచ్చుకోవడానికి అనర్హుడైన వాడికి ఇవ్వకూడదు. అది అలా మీరు ఇచ్చారనుకోండి, ఇస్తే నిరుపయోగం అయిపోతుంది ఆ వస్తువు. ఎవరికి ఇస్తే పొంగిపోతాడో ఆయనకి ఇవ్వాలి. మీరు పట్టుకెళ్ళి ఒక పుస్తకాన్ని ఎవరికిస్తే ఆయన కళ్ళకద్దుకుని తివీన పెట్టుకుని చదువుకుని పరవశించిపోతాడో ఆయనకి ఇవ్వాలి. కానీ అది పట్టుకెళ్ళి బియ్యం డబ్బా ఓ పక్క ఒరిగిపోతుంది, ఇది పెడితే గట్టిగా అట్టుంది బాగుంటుందని కింద ఒత్తు పెట్టుకునేవాడికి పుస్తకం ఇస్తే ఎందుకది? అది చిరిగి పాడైపోతుంది. కాబట్టి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. పాత్రత నిరిగి దానము. ఆ పాత్రత చెప్పగలిగిన వాడెవరు? గురువు ఒక్కడే. ఈయన దీనికి అర్హుడు, ఇది చెయ్యవయా అని చెప్పవలసిన వాడు గురువు, చెప్పినప్పుడు పాటించవలసిన వాడు శిష్యుడు. అందుకే గురువుది సలహా కాదు, ఆజ్ఞ. కాబట్టి శిబి చక్రవర్తి సభలో ఉన్నాడు, గొప్ప దానశీలి. ఇంత గొప్ప దానశీలి అంటారు కదా, పరీక్ష చేద్దాం. ఎందుకు ఈ పరీక్షలు? దేవతలకు పనే ఉండదేమిటి అంటే వాళ్ళు పరీక్ష చేయడం అన్న మాటకు అర్థం వాళ్ళకి నమ్మకం లేక కాదు. దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ గొప్పతనాన్ని లోకానికి తెలియచేయడానికి. లోకానికి తెలియచేస్తే వాళ్ళకేమొస్తుంది? మనలాంటి వాళ్ళని వింటే మనకు ఆదర్శంగా ఉంటుంది. పోనీ శిబి చక్రవర్తిలా బతకపోయినా కనీసం కొంత కారుణ్యంతో ఉందాం రా అన్న ఆలోచన వస్తుంది. అందుకు ప్రకాశింపజేస్తారు దేవతలు. అందుకే వాళ్ళ పేరే దేవతలు. దివ్, వాళ్ళు ప్రకాశం ఉన్నవాళ్ళు, మంచి గుణములను ప్రకాశింపజేస్తారు. ఒకనాడు ఇంద్రుడు డేగగా మారాడు, అగ్నిహోత్రుడు పావురంగా మారాడు. వేదంలో ఒక మాట ఉంది, పావురం ఎప్పుడూ డేగకే ఆహారం, డేగ తినేస్తుంది పావురాన్ని. అందుకని డేగ పావురాన్ని తరుగుతోంది. ఆంతరమునందు అది డేగ కాదు ఇంద్రుడు, పావురం కాదు అగ్ని. వాళ్ళిద్దరూ పరీక్షార్థం వచ్చారు. ఆ పావురం పరిగెత్తుకుంటూ వచ్చి శిబి చక్రవర్తి కూర్చుని ఉంటే ఆయన పాదముల దగ్గర పడిపోయింది. డేగ కూడా అంతే వేగంగా వచ్చి పావురాన్ని ముక్కుతో కొట్టి ఎత్తుకుపోబోతుంటే వెంటనే ఆగు 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 ఆగు, అది నన్ను శరణాగతి చేసింది, నా కాళ్ళ దగ్గర పడి, నువ్వు తినడానికి వీల్లేదన్నాడు. పక్షి మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? ఆయా యుగముల యందు ఆయా ప్రాణులు ఆయా స్థితులలో అనుగ్రహించాలనుకున్నప్పుడు మాట్లాడాయి ఒక్కొక్క చోట. అందుకే చూడండి, ఒక్కొక్క చోట చిత్ర విచిత్రమైన లక్షణం ఉంటుంది. పక్షి కారణంగా విశేషమైనటువంటి క్షేత్రం అయ్యాయి కొన్ని. పక్షి తీర్థమని లేదు. వేల పట్టున మహానైవేద్యం పెట్టేటప్పటికి ఎక్కడున్న కొండ మించి వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క లక్షణం అలా ఉంటుంది. మీరు ఇప్పటికీ శృంగగిరిలో కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఎప్పుడు ఒక నల్ల కుక్క పడుకుని ఉంటుంది అక్కడ. మరి ఏమో సాక్షాత్తు స్వామి ఆ రూపంలో పడుకుని ఉంటారు. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత. ఆ పక్షి ఆ పావురం ఏడిచింది, శిబి చక్రవర్తి అడ్డుపెట్టాడు. డేగ అంది, నువ్వు ధర్మాత్ముడివని నీకు పేరుంది లోకంలో, నన్ను తినద్దంటున్నావు. పరమేశ్వరుడు ఈ ప్రాణులను సృజించినప్పుడు నిర్ణయం చేశాడు ఏ ప్రాణి ఏ ప్రాణిని తినవచ్చు అని. డేగకి పావురం ఆహారం. నీకు ఇప్పుడు పావురం పట్ల దయ కలిగింది, నన్ను తినద్దంటున్నావు. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు నేను ఈ పావురాన్ని తినకపోతే నా ప్రాణాలు పోతాయి, నీరసంగా ఉన్నాను. నా ప్రాణం పోతే నా భార్య బిడ్డలు అనాథలవుతారు, అప్పుడు ఆ పాపం నీది కాదా? కాపాడడం తేలిక,
అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టం. ఎంత ధర్మ సూక్ష్మం అడిగిందో చూడండి. నేను పావురాన్ని చంపితే హింస, పావురాన్ని తినకపోవడం వల్ల నేను పడిపోతే హింస కాదా? ఆయన అన్నాడు, అరణ్యంలోకి వెళ్ళు, ఇంకా పక్షులు లేవా, ఇంకా జంతువులు లేవా, వాటిని కొట్టి తినలేవా, తిను. ఇది నా కాళ్ళ దగ్గర పడింది, శరణాగతి చేసింది, దీన్నే ఎందుకు తింటానంటావు? డ్యాగ్ అంది, అడవిలోకి నీ వెళ్ళడం, ఆహారం దొరకడం ఎప్పుడు నా ఒంట్లో ఓపిక ఉంటే, నా ప్రాణాలు పోయేట్టున్నాయి, తింటేనే బతుకుతాడు, వద్దంటావేంటి? ఇప్పుడు నువ్వు నన్ను చంపిన పాపం నీకు రాదా? దాన్ని రక్షించిన పుణ్యం వచ్చింది, నేను చచ్చిపోయిన పాపం కూడా వచ్చిందా? నేను లేని కారణం చేత నా భార్య బిడ్డలు చచ్చిపోతారు, వాళ్ళ చచ్చిపోయిన పాపం నీ ఖాతాలోకే వచ్చిందా? ఒక్క పావురాన్ని బతికించిన పుణ్యాన్ని కోసం ఇన్నించిని చంపిన పాపం మూట కట్టుకుంటావా? అది ధర్మమా? అధర్మం కాదా నా ఆహారాన్ని నా నోటి దగ్గర నుంచి లాగేయడం? చెప్పు శిబి. ఆయన వెంటనే అన్నాడు, అది శాస్త్రం ఇరిగి ప్రవర్తించడం, ధర్మాధర్మములు తెలిసి ఉండడం అన్న మాట కదా. ఆయన తడబాటు పడదు. వెంటనే మంత్రుల వంక చూసి మీరు జవాబు చెప్పండి అనలేదు. ఆయన అన్నాడు, ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించి ఆశ్రితునెట్టి అధముడైనా విడువడనియు నేనెట్లు విడుతు దీని ఆశ్రితత్యాగమిది ధర్మమునే చెప్పుమా. నేను క్షత్రియుణ్ణి, రాజుని, నాకు పరమోత్కృష్టమైన ధర్మం ఏది అంటే శరణాగతి చేసి నన్ను రక్షించు అన్నవాడిని రక్షించడం. నా దగ్గరికి వచ్చి పావురం పడిపోయింది రక్షించమని, ఇప్పుడు నా యొక్క పరమధర్మం దాన్ని రక్షించడం. దాన్ని రక్షించడం వల్ల నువ్వు చచ్చిపోతే నా తప్పు కాదు, నాకు అధర్మం రాదు. ఎందుకని? నన్ను ఎవరు శరణాగతి చేశారో వాళ్ళని రక్షించాను, క్షత్రియుడు కాదు నా ధర్మం. లేకపోతే నీ ధర్మం తప్పిపోతా. నీకు ఆహారం కోసం అని చెప్పి నేను వదిలిపెట్టకూడదు, అప్పుడు నన్ను అధర్మం చుట్టుకుంటుంది, అందుకు రక్షించాను. అమ్మో, ఏమి ధర్మాధర్మ వివక్షండి! ఒక్కొక్క ఆఖ్యానంలోంచి ఒక్కొక్కటి చెప్తున్నాడు రోమశ మహర్షి. ధర్మం పట్టుకున్నవాడు పాడవడు, యశో విరాజితుడవుతాడు ధర్మరాజా. ఇది ధర్మరాజు గారికి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇవాళ అరణ్యవాసంలో ఉన్నాడు, అజ్ఞాతవాసం చేస్తాడు. ఎప్పుడో ఒక పావురాన్ని ధర్మం కోసం రక్షించినటువంటి శిబి చక్రవర్తి కథ ఇప్పుడు చెప్పి పర్వత శిఖరాన్ని చూపిస్తే, ధర్మం పట్టుకుని ఇన్ని కష్టాలు పడి సహనంతో ఉన్న తాను లోకమునకు ఎందుకు సార్వభౌముడు కాడలేడు? తన కథ ఎందుకు లోకంలో చెప్పబడదు? ధర్మరాజుకి అది గొప్ప సంతోషాన్ని ఇస్తుందా, ఇవ్వదా? అది గురువు మాట్లాడే విధానం అంటే. అది ధర్మరాజుకి ఇవ్వడం కాదు, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ధర్మమునందు నిలబడాలనుకున్న వాడికి అంత సంతోషాన్ని ఇస్తుంది, ఎంత పూనికనిస్తుంది. ధర్మాన్ని పట్టుకుంటే మనం రక్షింపబడతాం, ధైర్యాన్ని ఇస్తుందా, ఇవ్వదా? అందుకు భారతం చెప్పేవాడు. సాయంకాలం భారతం చెప్తే దేవాలయంలో అందరూ కూర్చుని వినేవారు. పొద్దున్న లేచి ఎవరి పని మీద వాళ్ళు ఎడితే, నిన్నను విన్నాను రా, ధర్మం రక్షిస్తుంది, అధర్మం రక్షిస్తుందా? అందుకని నాయనా నీ కాగితం నువ్వు పట్టుకుపో, నేనున్నది ఈ కాగితం నీకు ఇవ్వడానికే అనేవాడు తప్ప కాగితం ఇలా ఇవ్వడానికి ఇంకొకటి అపేక్షించేవాడు ఉండేవాడు కాదు. ఎందుకంటే ధర్మాన్ని నమ్మి ఉండేవారు. దేవాలయాలు దేవాలయాలు అన్ని ఉండడం లోకాల్ని పాడు చేయడానికి కాదు. దేవాలయాలు ఎన్ని ఉన్నాయో ధర్మం అంతా నిలబడింది. దేవాలయాల్లో పూజలు, దేవాలయాల్లో దీపాలు, దేవాలయాల్లో నైవేద్యాలు, దేవాలయాల్లో ప్రవచన మంటపాలు ఎప్పుడు తగ్గిపోయాయో, ఎప్పుడు ప్రవచనం పోయిందో, ఎప్పుడు మహాభారతం చెప్తే ఛాందసం అన్నారో అప్పుడే దేశంలో ధర్మం అడుగంటిపోయింది. కాబట్టి ధర్మానికి ఆలవాలము ఈ శాస్త్రములు, పురాణములే, కావ్యములే. కాబట్టి ఆయన ధర్మాన్ని చెప్పాడు. చెబితే ఆ డేగ అంది, మంచిది, అయితే నేను పావురాయిని తినను. ఎందుచేత అంటే నేను ఇప్పుడు ఆ పావురాన్ని తింటే నీకు అధర్మ దోషం వస్తుంది, నీకు అధర్మ దోషం రావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ధర్మమునందుండు, కానీ నా ప్రాణం ఆకలితో ఉన్నాను, నేను నిన్ను యాచిస్తున్నాను. పావురంలో ఎంత మాంసం ఉంటుందో అంత మాంసం నీ ఒంట్లోంచి ఇయ్యి, నాకు దానం చెయ్యి, నీ మాంసం తిని నేను వెళ్ళిపోతాను, తప్పకుండా ఇచ్చేస్తాను. అలా అడిగా ఇచ్చేస్తాను. ఒక తులాదండం తెప్పించాడు తక్కెట, పావురాన్నిటి పెట్టండి అన్నాడు. పావురాన్ని పెట్టారు. పెడితే అనిన అనుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున శిబి తక్షణంబ అసిపుత్రికనాత్మ శరీర కర్తనం బనగుడు చేసి చేసి తన యంగమునంగల మాంసమెల్ల పెట్టినను కపోత భాగము కడిందిక తిండును ఉండే అత్తులం. ఆయన ఓ చురకత్తొకటి తీసి, ఓ పావురంలో మాంసం ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది, అంతే కదూ,
అని వెంటనే ఒక చిన్న చురకత్తి ఒకటి తీసి, అందుకే అసిపుత్రిక అన్నారు అన్నయ్య గారు. అసి అంటే కత్తి, అసిపుత్రిక అంటే చురకత్తి, చిన్న కత్తి పెట్టి తన తొడ కోసి అందులోంచి ఇంత మాంసం తీసి వేశాడు. పావురా ఎలాగే ఉంది, తక్కిడికి యువతల వైపు అలాగే ఉంది. ఇదేమిట్రా కనీసం కదలలేదు అనుకున్నాడు. కోసి అన్నారు నన్నయ్య గారు. ఇక మాంసం శరీరంలో ఎక్కడుందో అక్కడల్లా కోసేశాడు. కోసేసి తీసేసి అందులో వేసేస్తున్నాడు. ఎందుకని ఇటు మాట ఇచ్చాడు, సత్యానికి కట్టుబడాలి, అటు రక్షిస్తానన్నాడు, ధర్మానికి కట్టుబడాలి, సత్యధర్మములకు కట్టుబడిపోయాడు. కోసి రెండిటి కోసం తన ఒళ్ళు తానే కోసేసుకున్నాడయా. మామూలు మాట వేయలేదు. కోసి ఇలా కోస్తున్నాడు, ముక్క తీస్తున్నాడు, వేస్తున్నాడు తూగలా. ఏ దిక్కుమాల పావురం అనలేదు. మళ్ళీ కోస్తున్నాడు, తీస్తున్నాడు, మాటకి కట్టుబడాలి, పోతే ప్రాణం పోతుందంతే. అలా వేస్తూనే ఉన్నాడు. దానికి అచ్చెరువడి ధరణీనాథుడు తనువునందు నెత్తురు దొరగందాన తొల ఎక్కెనంతన్వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహనులు. ఒంట్లో ఉన్న మాంసమంతా ముక్కలో కోసి వేసేసాడు. కనీసం తక్కెడ ఇలా లేవల పావురం ఉన్నవేమో. ఇంకేముందనుకోయిను, నన్నే తిని అని తానే తక్కెడెక్కి కూర్చున్నాడు. కూర్చోగానే ఈ పావురై డేగ, ఇంద్రుడు అగ్నిగా మారిపోయి మహానుభావ ఏమి ధర్మమయ్యా, దానం కాదు, ధార్మికమైన దానం, ధర్మానికి కట్టుబడాలన్న పూనిక. ఆ ధర్మయుతమైన దానంలో శిబి నీతో సమానమైన వాడు లేడు. అద్భుతం. వాళ్ళు ఏమని వరం ఇచ్చారో తెలుసా? ఆశ్చర్యం. శబ్ద బ్రహ్మోపాసనము లోకమునందు ఎంతకాలం ఉంటుందో అంతకాలము నీ కీర్తి ఉంటుందన్నారు. బహుశः వాంగ్మయంలో ఎక్కడ ఇటువంటి వరం లేదు. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పరదేవతకి పేర్లు. శబ్ద బ్రహ్మంగా అమ్మవారిని ఉపాసన చేస్తారు. శబ్దము ఆకాశ గుణకము, ఆకాశంలో ప్రయాణం చేస్తుంది, చెవి ద్వారా వింటాం. శృణ్వంతప, ఆ మాటలు లోపలికెళ్ళి జ్ఞానకారకములు అవుతాయి. ఆ శబ్దాన్ని ఉపాసన చేస్తారు శబ్ద బ్రహ్మంగా, శబ్ద రాశి వేదం. కాబట్టి ఆ శబ్దములను ఉపాసన చేయడం అంటే కవిత్వం కూడా అందులోకే వస్తుంది. శబ్దములను ఛందోబద్ధంగా పేరిస్తే కదా కవిత్వం వస్తుంది. దీనికి కవిత్వం ఎంతకాలం ఉంటుందో, మాటలు ఎంతకాలము చెప్పబడతాయో, మాటల చేత మానవులు బాగుపడ్డం అన్నది ఎంతకాలం ఉంటుందో, బాగుపడ్డానికి మాట్లాడడం అన్నది ఎంతకాలం ఉంటుందో, మాటల వలన మనం బాగుపడాలని వినడం అన్నది ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ కీర్తి ఉంటుందయా అన్నాడు. అంటే అసలు శబ్ద బ్రహ్మోపాసనం ఉన్నంత కాలము నీ కీర్తి ఉంటుంది శిబి చక్రవర్తి. అందుకంటారు పోతన గారి భాగవతంలో, కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతల పరే ఈ కాలమున్ భార్గవ అంటారు. పోతన గారంతటి వారు శిబి ప్రముఖులున్ అనే వాడారు. అంతటి మహానుభావుడై శబ్ద బ్రహ్మమున్నంత కాలము తాను ఆ అద్భుతాన్ని అనుభవించగలిగినటువంటి వాడై, తన కీర్తి ప్రకాశించేటటువంటి వాడై శిబి చక్రవర్తి యశోవిరాజితుడయ్యాడయా. అదిగో అంతటి మహానుభావుడైన శిబి ఈ భృగుతుంగ పర్వత శిఖరం మీదకే వచ్చి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం జరిగిన ప్రాంతంలో కూర్చో కాసేపు. అదిగో పక్కన ఉన్నటువంటి యమునా నది తీరంలో స్నానం చెయ్యి. అదృష్టవంతుడు మళ్ళీ స్నానం చేశాడు. ఇప్పుడు నీకు ఇంకొక విషయం చెప్తా, ఇది పరమాద్భుతమైనటువంటి విశేషం. కడుపులో ఉన్న కొడుకుని, అమ్మ కడుపులో, తన భార్య కడుపులో ఉన్న కొడుకుని బయట తిరుగాడుతున్న తండ్రి శపించాడు. ఎందుకు శపించాడో తెలుసా? ఇంకా బయటికి రాని పిల్లవాడు బయట తిరుగుతున్న తండ్రికి వేదం విషయంలో సలహా చెప్పాడు. ఏ సలహా చెప్పాడో, ఏ సలహా విని తండ్రి శపించాడో, శపించిన తండ్రినే కొడుకు రక్షించాడో, అసలు ఆ వేదమునకున్న గొప్పతనం ఏమిటో, ఆ కథ ఎందుకలా నడిచిందో, ఈ విశేషాలన్నీ ధర్మరాజా బాగా చీకటి పడింది, లోతుపాతులు కనపడవు కదూ, మళ్ళీ రేపు సాయంకాలం 6:30 చెప్పుకుందాం, అప్పుడు విని స్నానం చేద్దుగా. కాబట్టి మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కృష్ణ భగవానుడు పలికించినంత మేర ఒక్కొక్క దాంట్లో ధర్మం అండి, ఎటువంటి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానాలు అవన్నీ. అందుకు ఆరణ్యకాండ అని పిలిచారు దాన్ని. కాబట్టి రేపు సాయంకాలం 6:30 కృష్ణ భగవానుడు పలికించినంత మేర రేపు